హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనము వాషింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్లో టాప్ లోడ్ మరియు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క యూనివర్సల్ పీసీబీ అనేది ఏ విధంగా మనము సెట్ చేసుకోవాలని చెప్పి అయితే మనం లాస్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మనము ఎయిర్ కండిషనర్ యొక్క యూనివర్సల్ పీసీబీ ఉంది, అది ఏ విధంగా ఉంటుంది మరియు దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి మరియు ఎలా వైరింగ్ చేస్తారు మొత్తం మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఎయిర్ కండిషనర్ యొక్క యూనివర్సల్ పీసీబీ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వచ్చే క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. మా వీడియోస్ ఇంకా మీకు కంటిన్యూస్లీ అయితే ఈసారి వస్తూ ఉంటాయి. మీరు కంటిన్యూగా అయితే మా ఛానల్ ఫాలో అవుతుండే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే పెట్టుకోండి. ఓకే, ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఎయిర్ కండిషనర్ యొక్క యూనివర్సల్ పీసీబీలు అనేది కొన్ని డిఫరెంట్ మోడల్స్ అనేవి వస్తాయి. కొన్ని వచ్చేసరికి ఈ మోడల్స్ వస్తాయి, కొన్ని ఈ మోడల్స్, మరియు దీంతో పాటు కొన్ని రకాలుగా అయితే మనకి డిఫరెంట్ మోడల్స్గా అయితే యూనివర్సల్ పీసీబీస్ వస్తాయి. కానీ అన్ని మాత్రం ఒకటే విధంగా అయితే వర్క్ చేస్తాయి. కాకపోతే దీంట్లో వచ్చేసరికి కొన్ని జాక్స్ అనేది ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి కొన్ని రకరకాలుగా అంటే మనం కొన్ని వాటికి ఎయిర్ కండిషనర్లో కొన్ని మోడల్లో హీటర్ వస్తుంది. ఆ హీటర్ జాక్స్ అనేది కొన్ని వాటిల్లో ఉంటాయి, కొన్ని వాటిల్లో ఉండవు. ఆ విధంగా మనకి డిఫరెంట్గా అనేది వస్తుంది. దీంట్లో వచ్చేసరికి మనం ఎక్కడెక్కడ ఏమొస్తాయనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి పీసీబీలు అనేది దీని లోపల ఏమేమి వస్తాయి, దీనికి మనకి ఈ పీసీబీ అనేది కొన్నప్పుడు దీంతో పాటు ఏమేమి వస్తాయని తెలుసుకుందాం. ఆ తర్వాత దీని వైరింగ్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వైరింగ్ అనేది మీకు కొద్దిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం కాకపోతే, ఇంతకుముందు నేను ఒక ఏసీ గురించి ఒక కంపెనీ ఏసీలో ఇంకొక కంపెనీ పీసీబీ అనేది ఏ విధంగా అనేది సెట్ చేయాలని చెప్పి ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఆ వీడియో చూడండి, మీకు వైరింగ్ అనేది చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అన్నిటికీ వైరింగ్ అనేది సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మనకి ఇది నేను డిఫరెంట్ అయితే చూపించాను. కాకపోతే మనకి ఒక సెట్లో ఒక బోర్డు మాత్రమే వస్తుంది పీసీబీ. దీంట్లో వచ్చేసరికి చూడొచ్చు, దీంట్లో వచ్చేసరికి మనకి ఫ్యాన్ యొక్క జాక్ అనేది దీనికి ఇక్కడ వచ్చింది. అదే దీనికి చూస్తే మనకు ఒక క్లిప్ అయితే ఇచ్చాడు. దీని నుంచి మనం ఓన్లీ ఫేస్ ఇక్కడ నుంచి న్యూట్రల్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా కొన్ని డిఫరెంట్గా వస్తాయి, అంతేగాని మిగతా అన్ని సేమ్ వర్క్ ఉంటుంది. మనకి ఒక పీసీబీతో పాటు ఒక డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లేలో కూడా మనకి కొన్ని వాటిల్లో ఈ డిస్ప్లే వస్తుంది, లేదంటే కొన్నిట్లో వచ్చేసరికి ఓన్లీ ఇండికేటర్స్ మాత్రమే చూపిస్తాయి. దీంతో పాటు మనకి ఆన్ ఆఫ్కి బటన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఒక రూమ్ సెన్సార్, ఒక పైప్ సెన్సార్ వస్తుంది, కాయిల్ సెన్సార్ మరియు హెయిర్ సెన్సార్ అనేది దీంతో పాటు మనకి రెండు వస్తాయి. దీంతో పాటు ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది దీంతో పాటు మనకి ఒక బాక్స్లో అయితే ప్యాక్ వస్తుంది. దీంతో పాటు మనకి ఒక రిమోట్ కూడా దీంట్లో వస్తుంది. ఎందుకంటే మనకి ఒక రిమోట్ అనేది ఇంకొక పీసీబీకి అనేది సెట్ అవ్వదు కాబట్టి మనకి దీంతో పాటు రిమోట్ కూడా దీంట్లో అయితే వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటే ఇక నేను డిస్ప్లేలు అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో చూడొచ్చు మనకి న్యూట్రల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ న్యూట్రల్ అని ఇచ్చిందిగా, ఇక్కడ న్యూట్రల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫేస్ అయితే ఇవ్వాలి. ఫేస్ అనేది ఇక్కడ ఇస్తే మనకి 5 మినిట్స్ తర్వాత మనకి ఇటు నుంచి అవుట్ అనేది వస్తుంది. దీంతో పాటు ఈ బోర్డుకి సప్లై కూడా ఈ రిలే నుంచే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఒకటి వచ్చి విఆర్ ఉంది. హీటర్ అనేది మనకి ఏసీలో ఉంటే దానికి ఈ పిన్ అనేది కనెక్ట్ చేయవచ్చు, లేదంటే దీన్ని మనము డమ్మీగా అయితే వదిలేయాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి అవుట్ ఉంది, అంటే ఇది కూడా హీటర్కి అవుట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్యాన్ మోటార్ వచ్చేసరికి ఇక్కడ తగిలియాలి. దీంట్లో వచ్చేసరికి ఈ లాస్ట్ న్యూట్రల్ తగిలియాలి, ఈ లాస్ట్ వచ్చేసరికి కామన్ తగిలియాలి. కామన్ అంటే మనకి ఓన్లీ కామన్ మాత్రమే తగిలియాలి. న్యూట్రల్ కార్డ్ వచ్చేసరికి మనకి కెపాసిటర్ వైరు, ఒకవేళ దీంట్లోనే కెపాసిటర్ వస్తే చూడండి, ఇక్కడ కెపాసిటర్ రాలేదు కాబట్టి మనకి దీనికి కెపాసిటర్ అనేది ఫ్యాన్ మోటార్కి యాడ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో కెపాసిటర్ అనేది దీంట్లో ఉంది కాబట్టి దీనికి మనం కెపాసిటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ అనేది పర్ఫెక్ట్గా తగిలియాలి. ఓకే, మనకి రన్నింగ్ కూడా ఆటో రివర్స్ రావచ్చు కొన్ని వాటిల్లో స్పీడ్స్ వస్తాయి. అది చూసుకొని మనమైతే ఇక్కడ వైరింగ్ అయితే ఇచ్చుకోవాలి. సేమ్ టు సేమ్ మనకి సీలింగ్ ఫ్యాన్ వైరింగ్ అయితే ఏ విధంగా ఇస్తామో సేమ్ అదే విధంగా ఈ 3 క్లిప్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనము స్వింగ్ మోటార్ వైరింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, దీంతో పాటు ఫ్యాన్ మోటార్కి వచ్చేసరికి మనకు విసిసి మరియు అంటే మనకి ఆర్పిఎం అనేది బోర్డుకి తెలియడానికి ఒక జాక్ వస్తుంది. త్రీ వైర్స్ ఉంటాయి, దానికి సపరేట్గా ఉంటుంది. అది కూడా మనం ఇక్కడైతే ఇవ్వవచ్చు. దానికి కూడా సపరేట్గా అయితే ఒక క్లిప్ అయితే ఉంది. ఈ బోర్డులో కూడా సేమ్ ఇదే విధంగా దీనికి కూడా క్లిప్ ఉంది, కాకపోతే దీనికి కొద్దిగా సైడ్ డిఫరెంట్గా మారింది.
ప్లస్ దీనికి వచ్చేసరికి ఫేస్ మాత్రమే వస్తుంది ఫ్యాన్ మోటార్కి. న్యూట్రల్ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి. అన్నిటికీ న్యూట్రల్స్ అనేది ఇక్కడ కామన్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది. మిగతా అంటే సేమ్ దీంట్లో కెపాసిటర్ అనేది రాదు, దీంట్లో కెపాసిటర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్వింగ్ మోటార్కి ఇక్కడ ఇచ్చాడు కదా, దీంట్లో కూడా మనకి స్వింగ్ మోటార్ అనేది ఇక్కడ ఇచ్చాడు చూడొచ్చు. మనకి దీంట్లో వచ్చేసరికి మనం స్వింగ్ మోటార్ వైరింగ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి డిస్ప్లే జాకు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి దీంట్లో వచ్చేసరికి ఇది మనకి ఇక్కడ చూడొచ్చు, మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఇది వచ్చేసరికి రూమ్ సెన్సార్ వచ్చేసరికి రెడ్ వస్తుంది, మరియు పైప్ సెన్సార్ వచ్చేసరికి వైట్ వస్తుంది. ఇక్కడ రెడ్ కాడ రూమ్ సెన్సార్ ఇచ్చేయాలి, వైట్ కాడ వచ్చేసరికి పైప్ సెన్సార్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి 2 జాగులు వచ్చేసరికి మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్ను మరియు అవుట్. ఇది వచ్చేసరికి ఇన్ను, ఇది వచ్చేసరికి అవుట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి అర్థమైంది. మనకి అవుట్డోర్ కనెక్షన్ ఎక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఫేస్ న్యూట్రల్ వచ్చేసరికి మనం ఇక్కడి నుంచి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బోర్డులో అయితే మనకి ఫ్యాన్ మోటార్ ఒకటి ప్లస్ దీంతోపాటు మనకి ఫ్యాన్ మోటార్కి, అవుట్డోర్కి మరియు ఏమైనా ఎక్స్ట్రా అనేది దీంట్లో యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి దీనికి 3 పిన్స్ అయితే ఉన్నాయి, దీనికి 2 పిన్స్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి న్యూట్రల్ అనేది ఫ్యాన్ మోటార్కి అవసరం లేదు కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ అయింది కాబట్టి దీనికి 2 వచ్చాయి. దీనికి ఏమైనా ఎక్స్ట్రా మనం ఇచ్చుకోవాలనుకుంటే మెయిన్ వచ్చే న్యూట్రల్ ఒకటి, అవుట్డోర్కి వెళ్ళే న్యూట్రల్ ఒకటి, మరియు దీంతోపాటు ఫ్యాన్ మోటార్ న్యూట్రల్ ఒకటి అయితే ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా వైరింగ్ అయితే దీనికి ఇవ్వాలి. ఇది అనేసి మనకి టెక్నీషియన్స్కి అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది నేను చెప్పింది. మీరు మామూలుగా చూస్తుంటే వాళ్ళకైతే అర్థం కాదు కాబట్టి మీకు నేను ఓన్లీ టెక్నీషియన్స్కి అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కస్టమర్స్ అనేది మీరు డైరెక్ట్గా తగిలించుకోలేరు దీన్ని, ఎందుకంటే దీన్ని తగిలియాలంటే కొద్దిగా రిస్కీ అవుతుంది. మీరు వైరింగ్ ఏదైనా రాంగ్ చేసుకున్నా కాలిపోవచ్చు. కాబట్టి ఓన్లీ టెక్నీషియన్స్కి అవ్వడానికి మాత్రం నేను వీడియో అయితే తీస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటే ఈ విధంగా మనకి యూనివర్సల్ పీసీబీలు అనేది ఏసీకి ఉంటుంది, వాషింగ్ మిషన్కి ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చే దగ్గరలో మనకి రెఫ్రిజరేటర్ కూడా యూనివర్సల్ పీసీబీలు వచ్చాయని నేను విన్నాను, అవి కూడా రావచ్చు. దీంతోపాటు ఎయిర్ కండిషనర్స్కి వచ్చాయి, మరియు దీంతోపాటు ఇన్వర్టర్ మోడల్ అన్ని ఎయిర్ కండిషనర్, రెఫ్రిజరేటర్ అండ్ వాషింగ్ మిషన్ మూడింటికి కూడా యూనివర్సల్ పీసీబీలు అనేది మార్కెట్లోకి వచ్చాయని నేను విన్నాను. అవి కూడా వచ్చినప్పుడు నేను దాటి గురించి కూడా వీడియోస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు మన ఛానల్ అయితే కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఇక్కడితో వీడియో అయితే క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకి ఈ యూనివర్సల్ పీసీబీలు అనేది వాషింగ్ మిషన్ కావచ్చు, ఎయిర్ కండిషనర్ కావచ్చు, టాప్ లోడ్ కావచ్చు, ఫ్రంట్ లోడ్ కావచ్చు, వీటికి అనేది మనము యూనివర్సల్ పీసీబీ అనేది బిగించడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను. మీరు ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో నేను వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. మా వీడియోని ఇంతవరకు ఫాలో అయినందుకు వెరీ థ్యాంక్ యూ.